ఎందుకు ఎందుకు మీరు ఫీజులు ఇవ్వరు? మీ బడ్జెట్ 3 లక్షల కోట్లు కదా, 3 లక్షల కోట్లలో మాకు ఇచ్చేటటువంటి ఫీజులే లేవా? కానీ మీరైతే పక్క రాష్ట్రంలో కమ్మ కార్పొరేషన్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటుంది, సంచార జాతర కార్పొరేషన్ ఉండదా? ఎవరికి కార్పొరేషన్ కావాలా? బ్రాహ్మణ కార్పొరేషన్ అవసరమా? రెడ్డి కార్పొరేషన్ అవసరమా? కమ్మ కార్పొరేషన్ అవసరమా? సంచార జాతరలు నిలువ నీడ లేకుండా రోడ్డు పక్కన బతికే వాడికి కార్పొరేషన్ కావాలని అడుక్కునే పొజిషన్లో ఈ పార్టీలు ఉన్నారు. అందుకే పార్టీ కావాలా? అధికారం మన చేతుల్లో ఉంటే వాడినే అడుక్కునేది మనమే. మన బిడ్డలకు కార్పొరేషన్ పెట్టుకుంటాం. అందుకోసం పార్టీ కావాలి. అరే ఈ రాష్ట్రంలో మన వాళ్ళకు వచ్చే పథకాలే తక్కువ, సంక్షేమ కార్యక్రమాలే తక్కువ. మనకు తెలుసండి గొర్రెల పంపిణీ ఏమవుతుందో. పోనండి, ఇవ్వండి గొర్రెలు, యాదవ జాతి బాగుపడుతుంది. కానీ ఎంత చిత్తశుద్ధితో అమలు చేసామో మనకు తెలుసు కదా, ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో మనకు తెలుసు కదా. ఇంకొక విచిత్రమైన పథకం గురించి చెప్తానండి. ఏంటనంటే పూలే విదేశీ విద్యా జ్యోతి అనే ఒక పథకాన్ని పెట్టారు. దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ పంపించి చదివిస్తామని చెప్పారు. సంవత్సరానికి 300 మందిని ఎంపిక చేస్తారు. దగ్గరికి వస్తే ఒక్క సిఫారసు చేస్తే నిజమైన పేదలను కూడా పంపినటువంటి దాఖలు లేవు. మళ్ళీ చెప్పడానికి ఉదాహరణ. మరి అట్లాంటి పథకంలో స్టిల్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, 300 మందిని మాత్రమే పంపుతారు. 134 కులాలు ఉన్నవి. ఈ రాష్ట్రంలో 1,70,00,000 మంది బీసీలు ఉన్నారు. కులానికి ఒక్కడు బోడు, ఊరుకు ఒక్కడు బోడు, మండలానికి ఒక్కడు బోడు. అందుకే ముఖ్యమంత్రి గారికి మల్లన్న మాలాంటి వాళ్ళం ఏం చెప్పినని తెలుసా? అరే 300 కాదురా నాయన, 3000కు పెంచు అంటే పాపం బీసీ డిపార్ట్మెంటు, వెల్ఫేర్ డిపార్ట్మెంటు 800కు ఫైలు పెడితే 10 నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతుంది. సంతకం పెట్టడానికి చేతులు రావటం లేదు ఈ ముఖ్యమంత్రికి. కానీ అదే మనం ముఖ్యమంత్రిగా ఉంటే